హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఐపీఎల్ ఫిఫ్త్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ ఫిఫ్త్ మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ డీసీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ సీజన్లో ఎక్కువ అమౌంట్కి ఒక ప్లేయర్గా వెళ్ళి ఫెయిల్యూర్ కనబరిచిన రిషబ్ పంత్ పై అయితే ఈ సీజన్లో ఒత్తిడి ఉంటుంది. వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి కానీ, అదేవిధంగా ప్రేక్షకుల నుంచి కానీ, వాళ్ళ టీం నుంచి కానీ చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మధ్య ఈరోజు మొదటి మ్యాచ్ ఒక టఫ్ టీంతో అనొచ్చు, డీసీతో. ఎందుకంటే డీసీ వైపు చూసినా, ఎల్ఎస్జి వైపు చూసినా రెండు సమతూకంగానే ఉన్నాయి. ఎల్ఎస్జి బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మిచెల్ మార్ష్, మార్క్రమ్, అదేవిధంగా నెక్లెస్ పురాన్, రిషబ్ పంత్, వీళ్ళు టాప్ 4 బ్యాట్స్మెన్స్. అద్భుతమైన రీతిలో కొట్టే బ్యాటర్స్ వీళ్ళందరూ కూడా, నలుగురు. ఈ నలుగురితో పాటు వీళ్ళు రిషబ్ పంత్ ఆర్డర్ మారుతూ ఉన్నప్పటికీ ఫస్ట్ డౌన్ వస్తాడా, లేదంటే పూర్తిగా డౌన్ ద ఆర్డర్ వస్తాడా చూడాలి. ఎందుకంటే రిషబ్ పంత్ మోస్ట్లీ కొంచెం డౌన్ ద ఆర్డర్ పైననే రావడం అనేది బెటర్గా ఉంటుంది. కిందికి వస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ కొంచెం పైన ఆర్డర్లో వస్తేనే కన్సిస్టెన్సీ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ దిగ్విజయ్ రూపంలో ఒక ఆరగెంట్ ప్లేయర్ అని చెప్పొచ్చు, అతడున్నాడు. అదేవిధంగా ప్రిన్స్ వేస్తాడా, లేదంటే మయాంక్ యాదవ్ని తీసుకుంటారా చూడాలి. నోకియా రూపంలో మరొక బౌలర్ ఉన్నాడు వీళ్ళకి. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, అదేవిధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఇటు డీసీ వైపు, ఇప్పుడు డీసీ వైపు తీసుకుంటే పృథ్వీ షా, కేఎల్ రాహుల్ రూపంలో ఇండియన్ బ్యాటర్ స్క్వాడ్ ఉన్నారు, ఓపెనింగ్ స్క్వాడ్. మరి రాహుల్ ఎంత కన్సిస్టెన్స్గా ఆడతారో మనకు తెలుసు. ఆ తర్వాత మరి అక్షర్ పటేల్ కాస్త ముందు వస్తాడా, లేదంటే వెనక్కి ముందుకు అవుతుంటాడా చూడాలి. పతుంకా నిషాంకాని ఏమైనా ఆడిస్తారా? స్టబ్స్ రూపంలో మిడిల్ ఆర్డర్లో ఒక స్ట్రాంగ్ బ్యాటర్ ఉన్నాడు వీళ్ళకి. స్టబ్స్ లాస్ట్ సీజన్లో కొంచెం సెన్సేషనల్ అయితే చేశాడు. ఈ సీజన్లో కూడా డీసీకి మంచి మంచి విజయాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. చూడాలి ఎంత వీళ్ళ డిపార్ట్మెంట్ ఉందో. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా డీసీకి దోకాలేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచిగా బాల్ వేస్తారు. ఎంగిడి రూపంలో ఒక బౌలర్, మంచి బౌలర్ ఉన్నాడు వీళ్ళకి. అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ బౌలర్, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి పేస్ డిపార్ట్మెంట్ ఉంది. నటరాజన్ అవసరమైతే నటరాజన్ ఉన్నాడు వీళ్ళకి. ముఖేష్ కుమార్ రూపంలో ఇండియన్ స్క్వాడ్లో ఉన్నటువంటి నటరాజన్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, వీళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు. ఇబ్బందులు అనేటివి ఇరు జట్లకు ఎక్కడ కనిపిస్తలేదు. టీం కాంబినేషన్, ఆ 11 కాంబినేషన్ ఎలా ఉంటుంది అనే దానిపైనే వీళ్ళ యొక్క మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది. మోస్ట్లీ టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి, చేజింగ్లో విక్టరీ సాధిస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ చేజింగ్ జట్టుకే ఫేవర్గా ఉంటుంది. రిషబ్ పంత్ తను ఎలా చేయబోతున్నాడు, ఎందుకంటే వీళ్ళ టాప్ 4 బ్యాటింగ్ చాలా చక్కగా ఉంది. దిగ్విజయ్ రూపంలో ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు, వీళ్ళకి అవసరమైనప్పుడు పేస్ బౌలర్స్ ఉన్నారు. మహమ్మద్ షమీ రూపంలో కూడా వీళ్ళకి ఒక బౌలర్ కూడా రెడీగా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఎంతవరకు ఆడతారు? అదేవిధంగా అర్జున్ టెండూల్కర్ని ఏమైనా ఆడిస్తారా? గత సీజన్స్లో ముంబైకి ఆడినప్పటికీ అరాకొరా మ్యాచ్లు ఆడాడు. ఇక్కడ పూర్తి స్థాయిగా అర్జున్ టెండూల్కర్ని ఏమైనా వాడుకొని తనతో కూడా గేమ్ని రాబడతారా చూడాలి. మొత్తానికి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, డీసీ వర్సెస్ ఎల్ఎస్జి. ఎందుకంటే ఇద్దరు ఇండియన్ టీంకి మెయిన్ ప్లేయర్స్. ఇటువైపు అక్షర్ పటేల్ తీసుకున్నా, ఇటు రిషబ్ పంత్ తీసుకున్నా మెయిన్ ప్లేయర్స్. ఈ మెయిన్ ప్లేయర్స్ ఎలా ఆడబోతున్నారు? టీ20 స్క్వాడ్లో కూడా రిషబ్ పంత్ లేడు, గాయాలయ్యాయి. ఆ తర్వాత టెస్టుల్లో అనుకున్న రీతిలో లాస్ట్ సీజన్లో ఫెయిల్యూర్ అవ్వడము, టెస్ట్ మ్యాచెస్లో. వన్ డేస్లో కూడా అంత కన్సిస్టెన్సీ లేకపోవడం, వికెట్ కీపింగ్ రోల్ మారుతుండడం, కేఎల్ రాహుల్తో నుంచి పోటీ రావడం వైట్ బాల్ క్రికెట్లో. ఇదంతా జరుగుతున్న టైంలో వైట్ బాల్ క్రికెట్లో స్థిరత్వం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో ఈ ఐపీఎల్ సీజన్లో ఇక్కడ బాగా ఆడాలని రిషబ్ పంత్ అనుకుంటాడు. కాబట్టి మరి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూద్దాం ఇరు జట్లు ఎలా ఆడబోతున్నాయి. అక్షర్ పటేల్ తన మ్యాజిక్తో లాస్ట్ టీ20 వరల్డ్ కప్లో ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నిటితో అదరగొట్టేశాడు. ఇక్కడ కూడా ఈ సీజన్లో ఐపీఎల్లో కూడా అదరగొట్టాలనుకుంటాడు. రిషబ్ పంత్ ఖచ్చితంగా మాస్ కమ్బ్యాక్ అయితే, ఆ స్పైడర్ షాట్స్, అదేవిధంగా స్పైడర్గా కమ్బ్యాక్ ఇవ్వాలనుకుంటాడు. ఆ కమ్బ్యాక్ ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వబోతున్నాడు అనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.